శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న దాదాపు 300 మందికి అవగాహన కల్పించారు. హెల్మెట్ వినియోగంపై హైకోర్టు న్యాయమూర్తులు కూడా సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ మేరకు ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి ప్రయాణించాలన్నారు. హెల్మెట్ లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ హెచ్చరించారు. హెల్మెట్ మీకు 500 నుండి 1000 రూపాయల మంచిది, 1000 రూపాయలు అయితే మంచిది దొరుకుతుంది. ఇప్పుడు మీరందరూ ఒక్కరొక్కరు 1000 రూపీస్ ఫైన్ కడితే మాత్రం ఈ బండి వదులుతాము. మీరు వెళ్ళి అందరు తర్వాత 1000 రూపీస్ తెచ్చుకోండి. లేదు డ్రైవింగ్ లైసెన్స్ మీరు చెక్ చేస్తాను. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎంత ఫైన్? 10,000 రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది. రీసెంట్ గా సోనంతపల్లిలో ఒకరికి పైన వేశాడు. బాబు బ్రీతలలో కదా పెట్ట అందరికి ఈ ఎవరెవరు అందరికీ బ్రీతలలో పెడతాం. మైనర్కి ఇస్తే 25,000 రూపీస్ ఫైన్ పెట్టాలి. తర్వాత ఎవరైతే ఇచ్చినారో బండి ఓనర్కు జైలు శిక్ష ఉంటుంది. మీకేదో పోలీసులు మాకేదో కాకమ్మ కథలు చెప్తా అనుకోద్దు. పోలీస్ పని చేస్తాం, ప్రజల ప్రాణాలు కాపాడుతాం. అదేవిధంగా నేను చచ్చినానికి ఎంత దేశం ఎంత లాస్ అవుతాయో ఒకసారి ఆలోచించి, మీ కుటుంబం ఎంత లాస్ అవుతాయో ఆలోచించి. మనం ఏమైనా ఆలోచన ఉన్నారా? ఏమి లేదు. చచ్చినప్పుడు ఏదో వచ్చాను నేను, అందులో మనం ఉండాలని గుర్తు పెట్టుకోవాలి. మీరున్నారా? ఇక హైవే మీద హెల్మెట్ లేకుండా, హెల్మెట్ లేని ఏమని అంటున్నారా? కనీసం హెల్మెట్ పెట్టుకోనికి బరి ఉందా నీకు? ఇంకొకసారి ఎవరు వచ్చినారు? సార్ ఏడున్నాడైనా ఇద్దరు చూసిన ఎవరో ఇంకొకరా హెల్మెట్ దాన్ని కలిగించుకొని వస్తున్నాడు. ఏమంత పని అయింది హెల్మెట్? ఇప్పుడు అందరూ